జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పోవే వైదేహి, అమ్మ వైదేహి, వైదేహి నీకేం కాలేదుగా? నిన్ను పిన్ని నువ్వేంటిలా? పిన్ని చెప్పు, నా కూతురు ఏం చేసావు? ఏం చేసావు? నిన్ను నా కూతురు ఏం చేసావు? నేను చెప్పేది చెప్పు పిన్ని. పిన్ని అత్తయ్య, అత్తయ్య త్వరగా రండి. మామయ్య, అమ్మ వైదేహి నీకేం కాలేదుగా? ఏం కాలేదుగా? అత్తయ్య రండి, మామయ్య రండి. చూడండి అత్తయ్య. శాంత, మామయ్య. శాంత, అమ్మా శాంత, అమ్మా శాంత, 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 ఎలా వచ్చావమ్మా? శాంత, అసలు ఎలా వచ్చావమ్మా? నీకేం కాలేదు శాంత. అయ్యో అత్తయ్య, దానికేమవుతుంది? దాన్ని ఇక్కడే వదిలేస్తే మనకేమన్నా ప్రాబ్లం అవుతుంది. వదలండి, వదలండి. అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారు. రామ్మా. శాంత, ఏమైంది డాక్టర్? ఎందుకు నా చెల్లెల్ని వదిలేశారు? మేమేం వదల్లేదండి. తనే వైదేహికేదో అయిందంటూ తప్పించుకొని వచ్చేశారు. వాళ్ళొచ్చారమ్మా. చెప్పమ్మా, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. నా దగ్గరికి రావద్దని చెప్పు. నిన్ను మళ్ళీ దూరం చేయొద్దని చెప్పు. అయితే పేషెంట్ కండిషన్ తెలుసు కదా, అలా పారిపోవడానికి వీలుగా ఎలా వదిలేశారు? ఇంటికొచ్చారు కాబట్టి సరిపోయింది, లేదా ఎక్కడికైనా వెళ్ళుంటే? ఆవిడ ఇక్కడికే వస్తారని మాకు తెలుసండి. ఎందుకంటే తను గత కొద్ది రోజులుగా నా బిడ్డను చూడాలి, వైదేహికేదో అయ్యిందని కలవరిస్తూనే ఉన్నారు. ఆ బిడ్డ కోసం ఇక్కడికే వస్తారని మాకు తెలుసు. సరే, తీసుకువెళ్ళండి. ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. వద్దు, నేను రాను. మా వైదేహిని వదిలి నేను రాను. సరే, నేను రాను. నువ్వు భయపడకమ్మా. ఇక ఆవిడకి మా హాస్పిటల్తో, మా ట్రీట్మెంట్తో పని లేదండి. డాక్టర్, నా బిడ్డకు పూర్తిగా నయమైపోయిందా? లేదమ్మా, ఆవిడని నయం చేసే మందు మీ ఇంట్లోనే ఉందంటున్నా. మా ఇంట్లోనా? మీ ఇంట్లోనే. అదిగో ఆ అమ్మాయే ఆ మందు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.